హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్తో. చాలామంది రైట్ రాంగ్ ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు కదండి బిగినర్స్. మనకి అంచు భాగం పైకి ఫోల్డింగ్ అనేది మామూలుగా మనకి పైనే ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపలికి వస్తుంది. ఇది లైట్ కలర్లో ఉంటుంది అంచు అనేది, అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన కింద మనం క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి, లేదా మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. నేనైతే కొంచెం క్రాస్ కట్ చేస్తున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన కింద బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మన నడుము భాగానికి బెల్ట్ అనేది తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది, నడుము పైకి ఎత్తకుండా ఉంటుంది. లేదా మీరు డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు మన ఖర్చు భాగానికి. నేను కింద ఖర్చు భాగానికి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్కి లూజ్ తీసుకోవాలి. 2 ఖర్చు భాగాలు మధ్యకి ఫోల్డ్ చేసి తీసుకోండి, లేదా పైనుంచి మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఖర్చు భాగాలు 2 కూడా మధ్యకి ఫోల్డ్ చేసి తీసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి ముందు. ఇప్పుడు డాట్స్ కోసం మనం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి మిడిల్ పాయింట్ డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ మనం పొడవు అనేది మార్క్ చేసుకున్నాం కాబట్టి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో వేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్, అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి. అలాగే ఇప్పుడు షోల్డర్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగంతో లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంత అవుతుందో కింద మార్కింగ్ నేను చూసుకోండి. ఖర్చు భాగంతో ఒక పొడవు మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ మన బాడీ మెజర్మెంట్ని బట్టి లూజ్ అనేది ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ పక్కన పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ మెజర్మెంట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి మనం ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి ఈ కార్నర్లో, లేదా మీరు కొత్తగా నేర్చుకునేవారైతే టేప్ నైనా ఉపయోగించుకోండి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తోనే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చంక భాగాన్ని ఈ విధంగా కొలుసుకోవాలి.
మనకి ఈ విధంగా చూసుకొని మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఎక్స్ట్రా అనేది పెంచుకోండి. మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఎక్స్ట్రా అయితే పెంచట్లేదు. మన మెజర్మెంట్ అనేది తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. చాలామందికి స్టిచ్చింగ్ అయిన తర్వాత మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అని అడుగుతున్నారు కదండి. మెజర్మెంట్ అనేది మనం కట్ చేసేటప్పుడే మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. అది చెక్ చేసుకొని మెజర్మెంట్ మార్చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ చేస్తున్నాను. మనకి మెడ పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కింద నడుము భాగాన్ని ముందు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్తో ఎంతైతే పొడవు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. చూసుకొని మార్కింగ్ అనేది మన మార్కింగ్ పైనుంచి డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది మనకి. రెండు వైపులా కూడా మనం ఇదే విధంగా మనం మార్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం మెజర్మెంట్ అనేది ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా తాళ్ళు పట్టీతో అయితే మనం ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి డాట్ పొడవు వరకు కూడా మనం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ విధంగా క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పైకే ఉంటుంది మెడ భాగం అనేది. చూసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకు పైకే ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మెడ భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మెడభాగం ఎంత అవుతుందో తాళ్ళు పట్టీతో తీసుకోవడం మనకి ఏంటంటే ఎక్స్ట్రా అయిపోతుంది, మెడభాగం పెద్దది అయిపోతుంది. కాబట్టి తాళ్ళు పట్టీతో ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకోకూడదు. ఉక్సులు పట్టీతోనే మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగం అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది బయటికి వెళ్ళకూడదు. ఈ విధంగా లోపలికి వచ్చే విధంగా వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే మార్కింగ్ని స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఈ విధంగా లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి బయటికి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు భాగానికి. ఈ విధంగా ఇప్పుడు
మనకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ముందు అంచు భాగాలు రెండు కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి మార్క్ చేసుకోవాలి. కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు కోసం మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది పైనుంచి. అదే లావుగా ఉండి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం లోతు అనేది కింద నుంచి మార్క్ చేసుకోండి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతుని పైకి తీసుకోవాలి. మనం 4 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి. అదే 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, అలాగే చంక భాగం లోతు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. చంక భాగం దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ చంక భాగానికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి అయితే మళ్ళీ లోత్ అనేది తీసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే అన్నీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో చూసుకొని వేసుకోండి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో వేసుకోకూడదు. తాళ్ళు పట్టీతో వేసుకోవడంలో డాట్స్ అనేది పొడవు వచ్చేస్తుంటాయి. షేప్ అనేది కూడా పక్కకు పోతుంది. కాబట్టి ఇది ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవును బట్టి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు తీసిన దగ్గర నుంచి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు మార్క్ చేసుకోవాలి.
మనకి డాట్కి పొడవు అనేది మధ్యలో ఒక 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మూడో డాట్ చంక భాగం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా రెండో వైపు కూడా సేమ్ రావడానికి నేను మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, బిగినర్స్కి. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి మర్చిపోకుండా. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒకే దానిపై రైట్ సైడ్స్ రెండు కూడా వేస్తున్నాను. మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి వస్తుంది కాబట్టి మనకి సేమ్ మనం రెండో వైపు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్. ఇది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు బ్లౌజ్ చూసినట్లయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాలు పట్టీతో తీసుకోకండి. ఇప్పుడు రెండు వైపులో ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను. మార్క్ చేసి మనకి ఎక్స్ట్రా మిగిలిన దాన్ని బట్టి ఇంకొక రెండు కట్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి నడుము భాగానికి ఒక లూజ్ మార్క్ చేస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ నడుము భాగానికి రెండు కూడా ఈక్వల్గా అయితే ఉండవు, అవి చెక్ చేసుకొని వేసుకోండి. మనకి మిగిలిన దాన్ని బట్టి ఇంకొక రెండు తీసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్ కోసం. ఒక వెడల్పు 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఓపెన్ ముక్కలకి రెండు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ భాగానికి ముక్కల్ని. నేను మెడ భాగానికి కూడా కట్ చేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్కి మనం నెక్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్న ఒకసారి చెక్ చేయండి. అలాగే బ్లౌజ్ డిజైన్స్ కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకండి.
ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మెడ భాగం అయిపోయింది. ఇప్పుడు చివరిగా మనం హ్యాండ్స్ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ముందుగా మిడిల్ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్లో. చాలామంది హ్యాండ్స్ అడుగుతున్నారు కదండి, సరిగా రావడం లేదని. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కూడా. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి, మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ పైనుంచి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు మార్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో మీరు ఖర్చు భాగాన్ని పైకి పెట్టుకొని మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగంతో మనకి చంక భాగం దగ్గర పొడవు మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర. అలాగే ఖర్చు భాగానికి పైకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఖర్చు భాగంతో లూజ్ని బట్టి కింద వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి కూడా మార్క్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి. ఇప్పుడు చంక భాగానికి మనం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి, లేదా టేప్నైనా ఉపయోగించుకోండి 1.5 ఇంచ్కి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ ఎంత అవుతుందో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోండి. మనం జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్ కరెక్ట్గా రావాలి, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు మనకి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి. పైన భాగానికి వెనక భాగానికి రావాలి మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.